ఇంకొకటి ఏంటంటే మనం పూజ చేసే టైంలో ఆవలింతలు వస్తుంటాయి, తుమ్ములు వస్తుంటాయి. అప్పుడు చాలా మంది భయపడతారు, ఇప్పుడు ఇలా మధ్యలో ఇలా అయింది కదా, ఈ పూజ ఫలిస్తుందా లేదా అని. దానికి ఏదైనా పరిష్కారం ఉంటుందమ్మా? ఉంది. ఆవలింతలు తుమ్ములు రాకూడదు అంటారు. ఆ రావటానికి గల కారణం ఏంటంటే మన మానసిక పరిస్థితి బాగోపోయినా, లేకపోతే దైవం మీద మనసు లగ్నం కాకపోయినా, వేరే రకమైన ఏదైనా ఆలోచనలో మనం ఉన్నా ఏమ్మా, లేకపోతే శారీరకంగా మనం సిక్ అయి ఉన్నా, నీరసంగా నిద్ర లేకపోయినప్పుడు, జ్వరం వచ్చి ఉన్నా, ఏదైనా సిక్ అయినా, లేకపోతే ఆ రోజు రాత్రి మనం ఏదైనా లేటుగా నిద్రపోయినా, ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాంటప్పుడు మనకు ఆవలింత కానీ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. తుమ్ము కూడా రావచ్చు, జలుబు తుమ్ము కూడా రావచ్చు. అట్లా మనకి జలుబు చేసి తుమ్ము వస్తే అది వేరండి. అన్ఎక్స్పెక్టెడ్ ఏ కారణం లేకుండా తుమ్ము వచ్చే సంఘటనలు ఉంటాయి. అట్లాంటి టైంలో కానీ ఏదన్నా కూడా శాస్త్రం ఏం చెబుతుందంటే, మన కుడి చెవులో గంగా నది ప్రవాహం అనేది ఉంటుంది కాబట్టి గోవింద గోవిందానో నారాయణ నారాయణో ఇట్లా చెవు పట్టుకొని తలుచుకోండి, ఆ పాపం అనేది ఉండదు అని అంటారు. ఇట్లా మీరు చెప్పుకుని మాట్లాడండి, చెప్తా మీరు ఇట్లా అమ్మ అమ్మ అని ఇప్పుడు ఇట్లా అని కుడి చెవు పట్టుకుని మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అది ఎవరికి వినిపిస్తోంది? మనకే వినిపిస్తుంది కదా. అవును, లోపల నుంచి వస్తున్నది ప్రవాహంలాగా వినిపిస్తుంది చూడండి. అవునవునవును. కాబట్టి మీరు ఇట్లా చూసుకుని గోవింద గోవిందనో నారాయణ నారాయణ మీరు చెప్పుకోవటం వల్ల ఏదైనా ఈ చెడు ఫలితం అనేది ఇట్లా ఉంటే, ఈ టైంలో పూజాది కార్యక్రమాల్లో మనకు ఆవలింత కానీ కన్నీళ్లు కానీ వచ్చి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాము అబ్బా అని అనిపిస్తుంది. ఇది కూడా కర్మ ప్రారంధమే. మనకు కర్మ విమోచనం అనేది తీరేది లేక ఆవలింతలు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు కర్మ విమోచనం కోసం, ఏదైనా పాపం ఉంటే తొలగటం కోసం మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అక్కడ కూడా మనం దరిద్రానికి ఆవలింతలు వచ్చి నిద్ర వస్తే ఏం చేయాలి? ఇంకా కర్మ విమోచనం కాలేదు మనకి అని అనుకోవటం. నీళ్లు చల్లుకుంటారు కదా అట్టగా, ఇట్లా అదేదో పుండరీకాక్ష అని నీళ్ళు 3 సార్లు చల్లుకుంటే అది కాదు, ఇదే ఇట్లాగే మనం చెవు దగ్గర పెట్టుకుని చేసుకోవాలన్నమాట. నీళ్లు చల్లుకోవటం దేనికంటే, తుమ్ము గుమ్మం మీద నిలబడి తుమ్మితే అది తప్పని నీళ్లు చల్లుతారు గుమ్మం మీద. కాబట్టి అమ్మా ఇట్లా కుడి చెవు పట్టుకుని మీకు గోవిందనామం కానీ ఏదన్నా నారాయణ నారాయణ గోవిందో గోవిందో పుండరీకాక్షుడను ఎవరినో కొన్ని స్వామిని తలుచుకుంటే ఇబ్బంది ఉండదు. ఏదైనా లగ్నం చేసుకోవాలి, మనసు లగ్నం చేసుకుని మనం ఆవలించకూడదు, బద్ధకంగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి ఈ టైంలో అని ముందే మనం సంకల్పం చేసుకోవాలి. అందుకే పూజాది కార్యక్రమాలు ఏదైనా క్రతువులు పెట్టుకునేటప్పుడు ముందుగా ఆలోచించుకుని జ్వరం వచ్చిందా, చిక్కై ఉన్నానా, ఓపిక ఉందా లేదా, ఇవి ఆలోచన చేసుకునే మీరు కార్యక్రమాలు చేయగలము అనుకుంటేనే స్టార్ట్ చేయాలి దాన్ని, అంతే కదమ్మా. అవునవును, అది కూడా. అందుకే నేనేమంటే అన్ని ఆలోచించి చేయమంటున్నా. నీకు మనసు లగ్నం కావటం లేదండి, ఏదో బాధ ఉంది, ఎవరో నిన్ను పీడిస్తున్నారు, ఎవరో తిడుతున్నారు, నువ్వు దైవం మీద మనసు లగ్నం ఎట్టా చేస్తావు? చేయలేవు కదా. అది నీకు సమయం సందర్భం కాదు. నువ్వు పూజ చేసుకోవటానికి సమయం సందర్భం కాదు. పూజ ఎప్పుడు చేసుకోవాలి? నీకు మనసు బాగా నిర్మలంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు. ఏమ్మా, ఎటువంటి బాధ నీకు లేదనుకున్నప్పుడు భగవద్ పూజ చేసుకుంటే నీకు మనసు లగ్నం అవుతుంది. దానివల్ల ఇంకా ఆనందం అనుభవించగలుగుతాం. అవునమ్మా.